ఫ్రెండ్స్, మన మొబైల్లో మనకు తెలియకుండా డేంజరస్ లేదా హార్మ్ఫుల్ యాప్స్ అనేది ఇన్స్టాల్ అయి ఉండొచ్చు. అవి మనకు తెలియకుండా మన డేటా, ఫోటోలు, ఇంకా బ్యాంక్ వివరాల వరకు యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ అలా ఇన్స్టాల్ అయిన యాప్స్ మనం తెలుసుకోవాలంటే మన ఫోన్లో ఉన్న ఒక హిడెన్ సెక్యూరిటీ ఫీచర్తో ఒక్క నిమిషంలోనే ఫోన్ని పూర్తిగా స్కాన్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. అది ఎలాగో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. చాలాసార్లు మనం ప్లే స్టోర్ నుంచే కాకుండా ఇతర వెబ్సైట్ల నుంచి యాప్స్ అనేది డౌన్లోడ్ చేస్తూ ఉంటాం. లేదంటే గిన మనం ఎప్పుడైనా ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, లేదంటే గిన యూట్యూబ్ చూసేటప్పుడు కొన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి. ఆ యాడ్స్ మీద క్లిక్ చేసి కూడా మనం కొన్ని అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం. అలా చేసినప్పుడు కొన్ని మలేసియస్ యాప్స్ మన ఫోన్లోకి వస్తాయి. ఇవి మన యొక్క ఫోన్ బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తూ మీ సమాచారం మొత్తం కలెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మన మొబైల్లో హార్మ్ఫుల్ యాప్స్ ఉన్నాయో లేదో చెక్ చేసే విధానం ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మనం మన యొక్క ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత పైన మన ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ యొక్క ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేయాలి. ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లే ప్రొటెక్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ స్కాన్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, ఈ యొక్క స్కాన్ మీద క్లిక్ చేయాలి. స్కాన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు చూడండి మన మొబైల్లో ఉన్నటువంటి అన్ని యాప్స్ ప్రాపర్గా స్కాన్ అయినాయి అనమాట. స్కాన్ అయిన తర్వాత ఇక్కడ నో హార్మ్ఫుల్ యాప్స్ ఫౌండ్ అంటే ఈ మొబైల్లో హార్మ్ఫుల్ యాప్స్ లేదంటే డేంజరస్ యాప్స్ లేవు కాబట్టి ఇలా మనకు గ్రీన్గా వచ్చిందనమాట. ఒకవేళ మీ మొబైల్లో డేంజరస్ యాప్ లేదంటే ఏదైనా హార్మ్ఫుల్ యాప్ ఉన్నట్లయితే ఇక్కడ మనకు రెడ్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ సింబల్ తర్వాత ఇక్కడ అన్ఇన్స్టాల్ అని చెప్పేసి కనిపిస్తుంది. అన్ఇన్స్టాల్ అని చెప్పేసి కనిపించినప్పుడు దాన్ని మనం సింపుల్గా ఇక్కడ నుంచి అన్ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఇలా అన్ఇన్స్టాల్ చేసినట్లయితే అక్కడ నుండి ఆ యాప్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది. అలాగే ఫ్యూచర్లో అన్నోన్ సోర్స్ నుండి యాప్స్ ఇన్స్టాల్ చేయకుండా ఉండడం కూడా చాలా ముఖ్యం అనమాట. అందుకోసం చెప్పేసి మన యొక్క ప్లే ప్రొటెక్ట్ని ఆల్వేస్ ఆన్లో ఉండేటట్టుగా మనం సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేసుకోవాలంటే పైన సెట్టింగ్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ రెండు కూడా ఆన్లో పెట్టుకోవాలి. ఈ రెండు ఆన్లో పెట్టుకున్నట్లయితే ఎప్పుడైనా మన మొబైల్లో హార్మ్ఫుల్ యాప్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇది ఆటోమేటిక్గా కూడా స్కాన్ చేస్తుంది. ఒకవేళ ఆటోమేటిక్ స్కాన్ కాకుండా మనం మాన్యువల్గా కూడా స్కాన్ చేసి ఆ యాప్స్ని మనం రిమూవ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.